బ్రేకింగ్ న్యూస్ నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు విద్యార్థినులు మిస్సింగ్ కలకలం రేపుతోంది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు 10వ తరగతి విద్యార్థినులు అదృశ్యమయ్యారు. కొండపల్లి శిరీష, మేడం వరలక్ష్మి, గడ్డం రవళికల ఆచూకీ దొరకడం లేదు. వీరి ముగ్గురు ఇంటి నుంచి స్కూల్కి వెళ్తున్నామని చెప్పి బయలుదేరారు. అయితే వీరు స్కూల్కి రాలేదని ఇంటికి ఫోన్ రావడంతో తల్లిదండ్రుల్లో కంగారు మొదలైంది. చుట్టుపక్కల గాలించిన ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, అసలు విద్యార్థుల ఆచూకీకి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా తెలుసాయి? అసలు పోలీసుల దర్యాప్తు ఏ విధంగా ఉంది రాజేష్? ప్రసన్న నిన్న ఇంటి నుంచి స్కూల్ కి వెళ్లి మళ్ళా సాయంత్రం తిరిగి రాకపోవడంతో ముగ్గురు విద్యార్థులు మిస్సింగ్ అయిన ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. నిజామాబాద్ జిల్లాలో ముగ్గురు విద్యార్థుల మిస్సింగ్ కలకలం రేపింది. జిల్లాకు సంబంధించిన నవీపేట మండలం కేంద్రంలో బాలికల ఉన్నత పాఠశాలలో చెందిన ముగ్గురు 10వ తరగతి విద్యార్థులు కొండపల్లి శిరీష, మేడం వరలక్ష్మి, గడ్డం రవళి ముగ్గురు కూడా అదృష్టమయ్యారు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఏదైతే మండల కేంద్రంలోని సుభాష్ నగర్ కు చెందిన కొండపల్లి శిరీష, అలాగే లింగమయ్య గుట్టకు చెందిన గడ్డం రవళి, అలాగే హనుమాన్ ఫారం కి చెందిన వరలక్ష్మిలు ముగ్గురు కూడా ఇంటి నుండి స్కూల్ కు వెళ్తామని చెప్పి బయలుదేరి పాఠశాలకు వెళ్ళకపోవడంతో ఇటు ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులు ఫోన్ చేశారు. కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కంగారు పడ్డారు. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. మిగతా ప్రస్తుతానికైతే ఒక విద్యార్థి నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆచూకీ లభ్యమై పోలీసులు అదుపులో ఉన్నట్లుగా తెలుస్తుంది. పోలీసులు ఆ అమ్మాయిని ఎవరైతే విద్యార్థిని స్వాధీనం చేసుకుని అక్కడ నవీపేట పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడం జరిగింది. దానికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. మిగతా ఇద్దరు కూడా ఇంకా ఆచూకీ లభ్యం కాలేదు. వాళ్ళ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఒక స్పెషల్ కమిటీ వేశారు. టీం వేసి వీరి కోసం ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు చెప్పుకోవచ్చు. అదే మిగతా విద్యార్థులు కుటుంబ సభ్యులు ఫోన్లు కలవడం లేదు. ఇప్పటికే వారికి సంబంధించిన పిల్లలు పాఠశాలకు వెళ్ళలేదని చెప్పి కూడా కుటుంబ సభ్యులు ఇటు ఉపాధ్యాయులకు చెప్పారు. అలాగే ఉపాధ్యాయులు కూడా స్కూల్ నుంచి కూడా ఒక ఫిర్యాదు ఇస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మిగతా విద్యార్థుల కోసం కూడా పోలీసులు గాలింపు చర్య చేస్తున్నారు. ఇప్పటికే ఏదైతే స్కూల్ కి సంబంధించి ఒకసారి కలకలం రేపింది. ఈ మేరకు విద్యార్థులు మిస్సింగ్ కేసు ఇప్పటికే కేసు అయితే నమోదైంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు 2 ఫోన్ నంబర్లు రిలీజ్ చేశారు. ఇప్పటికే నవీపేట ఎస్ఐకి సంబంధించి, అలాగే నార్త్ సిఐకి సంబంధించి ఎవరికి ఎక్కడ ఆచూకీ లభ్యమైనా వీళ్ళకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. ప్రస్తుతానికైతే విద్యార్థులు అంటే కేవలం స్టడీ ఒత్తిడి వల్లనే విద్యార్థులు బయట వెళ్ళినట్లుగా ఒక పోలీసులు అయితే అంచనా వేస్తున్నారు. దీనికి తోడు ఇప్పటికే ఒక విద్యార్థి ఆచూకీ లభ్యమైంది. మిగతా ఇద్దరు విద్యార్థుల కోసం అయితే పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ప్రసన్న, థ్యాంక్ యూ రాజేష్.